ఎకరానికి 40 క్వింటాళ్ల వరకు దిగుబడి, ఎలాంటి తెగుళ్లనైనా తట్టుకుని నిలబడే సామర్థ్యం. వేరుకుళ్ళు, కాండం కుళ్ళు, ఎండు తెగులు, కొమ్మ తెగులు బెడదలేని మిర్చి వంగడం ఏదైనా ఉందా అంటే అది రంగా 279. తేజ రకంలో శ్రీ సాగర్ సీడ్స్ వాళ్ళు అందించిన రంగా 279 ఈసారి మిర్చి రైతుల కళ్ళలో ఆనందాన్ని నింపింది. రంగా 279 విత్తనాలను వాడిన రైతులు తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడిని సాధించారు. రంగా 279కి పురుగు మందు సరైన పద్ధతిలో వాడటంతో ఖాతాలో పెస్టిసైడ్స్ ప్రభావం కూడా తగ్గింది. విదేశాలకు ఎగుమతి చేయగలిగిన రకాల్లో రంగా 279 విత్తనాలకి మంచి ప్రాధాన్యత దక్కింది. ఖమ్మం, మహబూబాబాద్, గుంటూరు ప్రాంతాల్లో అనేక మంది రైతులు రంగా 279తో మంచి లాభాలు సాధించారు. రంగా 279 దిగుబడిని చూసేందుకు ఫీల్డ్లోకి వెళితే అబ్బురపరిచే వాస్తవాలు కనిపించాయి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను ప్రస్తుతం ఖమ్మం జిల్లా పడమటి తండా గ్రామ పంచాయతీ పరిధిలోని జాన్బాద్ తండాలో ఉన్నాను. ఎందుకు ఇంత దూరం వచ్చాడు తిరుమల రెడ్డి అనుకుంటున్నారా? ఈసారి మిర్చి ధర ఒక్కసారిగా పడిపోయింది. మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. నేను ఇప్పుడు ఒక మిరప తోటలో ఉన్నాను. ఒకసారి చూడండి, ఇక్కడ ఖాతా చూడండి. మిరప తోట, మిరప చెట్లు, మిరప అద్భుతంగా దిగుబడి వచ్చింది. కానీ మార్కెట్లోకి వెళ్తే ధర ఊహించని విధంగా పడిపోయింది. దీనికి ప్రధాన కారణం ఏంటి అంటే ఎక్స్పోర్ట్స్ తగ్గిపోవడం. మీకు విషయం తెలుసా, ప్రపంచంలో మిర్చిని ఇతర దేశాలకు ఎక్కువగా ఎగుమతి చేసే దేశం ఏదంటే మన భారతదేశం. ఇంకో గొప్ప విషయం ఏంటంటే ఇండియాలో ఎక్స్పోర్ట్ క్వాలిటీ మిర్చిని పండించే ప్రాంతం ఏది అంటే ఖమ్మం, వరంగల్, గుంటూరు జిల్లాలు మాత్రమే. అందుకని నేను ఇప్పుడు ఖమ్మం జిల్లాలో ఖమ్మం రూరల్ మండలంలో ఉన్న ఈ జాన్బాద్ తాండాలో ఉన్న ఈ మిర్చి తోటలో ఉన్నా. ఇక్కడ ఈ ప్రాంతంలో ఇప్పుడు నేనున్న రైతు దగ్గరికి వద్దాం. సాగర్ సీడ్స్ చేశారు, ఆయన పేరు సేఠ్య నాయక్. ఈ మిర్చి పంటను చూస్తుంటే నాకైతే మామూలు ఆనందం కలగట్లేదు. కానీ ఆ రైతుతో మాట్లాడి ధర ఎంత ఉందా అని అడిగితే అంతే బాధ కలుగుతుంది. ప్రధాన కారణం ఏంటంటే ఈ ఏరియాలో ముఖ్యంగా ఖమ్మం ఈ పరిసర ప్రాంతాల్లో ఏదైతే పురుగుల మందు ఉందో ఆ పురుగుల మందుని పద్ధతి తప్పి కొడుతున్నారు అనే స్పష్టత వచ్చింది. ఇక్కడున్న ఈ మిర్చి పొలంలో ఆ పురుగుల మందు శాతం లేని మిర్చి పొలం ఇది. ఇందులో వాడిన సీడ్ ఏంటంటే రంగా 279. ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే సీడ్ ఏమి వేస్తున్నారు పొలంలో, ఏ సీడ్తో క్రాప్ అద్భుతంగా వస్తుందని తెలుసుకోవాలి. ఇది చెప్పాల్సిన అవసరం లేదు, రైతులందరికీ తెలుసు. సీడ్ చాలా ముఖ్యమైనది. సీడును బట్టే దానికి వచ్చే తెగుళ్ళు కానీ ఆ సీడును బట్టే ఏ భూమిలో ఆ సీడ్ అద్భుతంగా వస్తుంది అనేది చాలా ముఖ్యమైన విషయం. సో రంగా 279 ఇది సాగర్ సీడ్స్ వారు సప్లై చేస్తున్నారు. ఈ రంగా 279ని ఈ ఖమ్మం జిల్లాకి, వరంగల్ జిల్లాకి సూటబుల్ అయిన నేలకు సరిపడే విధంగా ఆ సీడ్ని తయారు చేస్తారు. ఆ సీడ్ని ఎంపిక చేస్తారు. ఆ సీడ్ని మాత్రమే ఇక్కడ సాగు చేస్తే, ఆ సీడ్ని ఇక్కడ సాగు చేస్తే రైతులు ఊహించినంత దిగుబడి ఖచ్చితంగా వస్తుంది. ఇక్కడ సేఠ్య ఇక్కడ 14 ఎకరాల్లో సాగు చేశాడు. ఒక్కో ఎకరాకి దాదాపు 14,000 మొక్కలను పెట్టాడు. మిరప చెట్లని ఎకరానికి ఎంత పెట్టాలనేది కూడా చాలా ముఖ్యమైన విషయమే. ఎకరానికి 14,000 చెట్లు పెట్టాడు. అద్భుతంగా ఒక్కో చెట్టు మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి, ఒక్కో చెట్టు కనీసం తక్కువలో తక్కువ చెప్తున్నా కనీసం 3 కిలోల కాపు వస్తుంది. ఒక చెట్టు నుంచి 3 కిలోల కాయ దిగుబడి వస్తుంది అంటే ఆ చెట్టు ఏ స్థాయిలో ఉంది. సేఠ్య చెప్తున్నాడు 3 కిలోలు కాదు సార్, 4 కిలోలు కూడా వస్తుంది ఈసారి క్రాప్ అని చెప్తున్నాడు. ఈసారి క్రాప్ ఆ స్థాయిలో ఉంది. రంగా అద్భుతంగా సక్సెస్ అయింది. ఇక్కడ ఖమ్మం జిల్లా నేలల్లో కావచ్చు, ఖమ్మం జిల్లా భూముల్లో కావచ్చు. ఇక్కడ మొన్న మహబూబాబాద్లో కూడా మనం ఒక ప్రాంతానికి వెళ్ళి చూసాం, అక్కడ కురువి మండలంలో. అక్కడ కూడా చూస్తే ఈ రంగా సీడ్స్ అద్భుతంగా సక్సెస్ అయింది. ఇక్కడ రంగా సీడ్స్ని ప్రమోట్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే రైతుకి ఏదైతే మేలు జరుగుతుందో ఆ మేలు రకం గురించి చెప్పాల్సిన అవసరం ఉంది. కాకపోతే ఒక పెద్ద సమస్య కనిపిస్తుంది ఖమ్మం జిల్లాలో. మేము పరిశీలించిందని చూస్తే ఎందుకు ఎక్స్పోర్ట్స్ ఆగిపోయాయని ఒకసారి ఆలోచిస్తే, ఏదైతే మన మిర్చి ఉందో ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ అయితే మిర్చి ఉందో మిర్చిలో పెస్టిసైడ్స్ ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి చైనా దాన్ని రిజెక్ట్ చేసింది. ఎక్కువగా మన ఇండియా నుంచి చైనాకే ఎగుమతులు ఎక్కువగా ఉంటాయి. చైనా, వియత్నాం, బంగ్లాదేశ్కి ఎక్కువగా మిర్చి ఎగుమతులు కనిపిస్తాయి. పెస్టిసైడ్స్ అంటే పురుగుల మందు శాతం ఆ మిరపకాయలో కనిపిస్తుందండి. మీరు ఒక మిరపకాయను తీసి చూపిస్తాను నేను మీకు. ఈ మిరపకాయను చూడండి, ఒకసారి ఈ మిర్చిని చూడండి. నిజానికి ఏ మిరపకాయనా ఇలా సన్న ఉండాలి, ఇందులో ఫుల్గా గింజలు ఉండాలి. గింజలు ఉన్నప్పుడు ఇది ఎక్స్పోర్ట్ క్వాలిటీకి పనికొస్తుంది అనమాట. అయితే ఈ క్వాలిటీని కాపాడడానికి రైతు ఏం చేస్తాడంటే ఆ మిర్చి పంటను కాపాడడానికి కోసం గ్రోత్ మెడిసిన్స్ అని పోషకాలు ఇస్తుంటాడు. అలాగే తెగుళ్ళకి పెస్టిసైడ్స్ కొడుతూ ఉంటాడు.
కాకపోతే ఇక్కడ నేను అబ్జర్వ్ చేసింది ఏరియాకి వచ్చి మాట్లాడిన తర్వాత ఇక్కడ రైతులతో కావచ్చు లేకపోతే ఇక్కడ ఈ మిర్చి తోటని ఒకసారి పరిశీలించిన తర్వాత కనిపిస్తుందంటే కొన్ని బయో కెమికల్స్ని కొందరు లోకల్ బ్రాండ్లతో ఈ రైతులకు సేల్ చేస్తున్నారు. రైతులకు చాలా స్పష్టంగా బయోని వాడితే మీ మిర్చిలో తెగుళ్ళు ఉండవని చెప్తున్నారు. అంటే ఆకుముడత కావచ్చు, జమినీ తెగులు అని ఉన్నారు. ఇక్కడ రైతులు రకరకాల తెగుళ్ళ పేరు చెప్తారు. ముఖ్యంగా నల్లి, మిరపకాయకి అతిపెద్ద శత్రువు నల్లిని కూడా ఎదుర్కోగలిగి ఇప్పుడు ఫిబ్రవరి 24వ తేదీ వల్ల మనం ఫిబ్రవరి 24వ తేదీ మిరపతోటలో ఉన్నాం. ఈ టైంలో కూడా కాపు ఇలా ఉంది అంటే ఆ సీడు దమ్మెంత ఉందో ఒకసారి ఆలోచించండి. సీడులో అంటే విత్తనంలో దమ్ముంటేనే కదా మనం కూడా మాట్లాడుకుంటాం, విత్తు గట్టిగా ఉండాలరా బాబు అని. విత్తనంలో దమ్ముంటేనే క్రాప్ ఈ స్థాయిలో వస్తుంది. ఒకసారి అర్థం చేసుకోండి. రంగా 279 విత్తనాన్ని ఆ రైతు ఎంచుకోవడం ఇక్కడ జరిగిన మేలు. ఆ విత్తనంలో దమ్ముంది కాబట్టి నేను వస్తప్పుడు అడిగిన పెద్ద ఆయన ఏం విత్తనం వేసినావు అమ్మ, ఇట్లా కాసిందే ఇరగా కాసిన చేయను అని అడిగితే రంగా 279 అని గర్వంగా చెప్తున్నాడు ఆయన చెప్తుంటే నాకే ఆశ్చర్యం వేసింది. రైతుల్లో అంత నమ్మకాన్ని కలిగించింది ఈసారి రంగా 279. ఇప్పుడు మన రైతు సేట్య నాయక్ పొలంలో ఉన్నాం. సేట్య నాయక్ గారు ఏమేసారు ఈసారి మీరు ఇక్కడ సీడు? రంగా సీడ్ వేసినామండి. రంగా 279 ఇదేనా? ఇదే బోర్డు పట్టుకొని చూపిస్తాను. కాదు, ఈ 279 ఎన్ని ఎకరాలు వేసినాం మొత్తం? ఒక 5 ఎకరాలు వేసినామండి. 5 క్రాప్ ఎట్లుంది? బాగానే ఉంది. ఎట్లా ఒక చెట్టుకి ఎంత? ఒక 4 కిలోల దాకా వస్తుందా? 4 కిలోలు వస్తాయి. మొత్తం పచ్చికాయ 4 వస్తుంది, ఎండితే 2 కిలోలు వస్తుంది. సగానికి సగం వస్తుంది. ఎంత వస్తుంది నీకు దిగుబడి ఈసారి 35 నుంచి 40 దాకా వస్తుంది. 45 గ్యారంటీ వస్తుంది. గ్యారంటీ. సో సేట్య నాయక్ చెప్తున్నారు చాలా స్పష్టంగా, ఎకరాకి 35 నుంచి 40 క్వింటాల్ వస్తుంది రంగా అని చెప్తారు. ఈసారి ధర తక్కువైనప్పటికీ కూడా, మిర్చి ధర తక్కువగా ఉన్నప్పటికీ కూడా రంగా 279 ఈ రైతును కాపాడింది. ఎందుకంటే తక్కువ ధర ఉన్నప్పటికీ దిగుబడి బాగుండడంతో కొంత బీఈపీ వచ్చింది, అంటే ఖర్చుకు దగ్గర రాబడి వచ్చింది. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే పంటలో ఏదైనా మిర్చి విషయంలో అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. మిర్చి చెట్టుని ఒక పసిపాపను కాపాడినట్టు కాపాడాలి. ఈ సమయంలో ఆ పాపని కాపాడుకుంటూ వచ్చినప్పుడే కావాల్సిన క్రాప్ వస్తుంది. లేకపోతే చిన్న తెగులు తగిన సేట్య గారు ఎటువంటి తెగుళ్ళు వస్తాయి? కొమ్మకూరుడు, బుజుకు తెగులు వస్తుంది. ఈ నల్లి మాత్రం వస్తుంది. నల్లి రెగ్యులర్గా వస్తుంది. నల్లి కంపల్సరీ వస్తుంది. టైం కల్లా వస్తుంది. ఏ సంవత్సరం అయినా సరే దాని టైం కల్లా ఖచ్చితంగా వస్తుంది నల్లి. ఇవన్నీ చాలా తక్కువ ఉన్నాయి అన్నట్టు. అంటే కంపెనీ మందులు వాడటం వల్ల మంచి జాగ్రత్త. ఇక్కడ సేట్య చేసింది ఏంటంటే కంపెనీ మందులు వాడాడు, బయోని పట్టించుకోలేదు, మంచి సీడ్ ఎంచుకున్నాడు. సీడ్ వచ్చేసి రంగా 279. ఈ సీడు ఎక్స్పోర్ట్ క్వాలిటీ. ఇక్కడ నా దగ్గర ఉన్న మిర్చిని చూడండి, ఇది ఎంత సన్నగా ఉందో. ఇవి ఒకసారి అబ్జర్వ్ చేస్తే మీకు అర్థం అవుతుంది. ఒక్కొక్క మిరపకాయ ఎలా ఉందో చూడండి. ఇది ఎక్స్పోర్ట్ క్వాలిటీ మిర్చి అనమాట. కంప్లీట్గా ఇది ఎక్స్పోర్ట్ క్వాలిటీ మిర్చి. ఈ మిర్చినే మన దేశం నుంచి ఇతర దేశాలకు ఎగుమతి అయ్యేది. ఎక్కువగా మన ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, ఖమ్మం మధ్యలో ఏ ప్రాంతం అయితే ఉందో ఈ ప్రాంతంలో పండే మిర్చి అద్భుతమైన ఘాటు కలిగింది. చైనా లాంటి దేశాలు ఎక్కువగా ఎగబడి కొంటారు ఈ మిర్చిని. అందుకని ఇక రైతులు చూడండి, దాదాపు మనం ఈయన సేట్య నాయక్ 14 ఎకరాల్లో సాగు చేస్తే మేము వచ్చేటప్పుడు చూసిన కొన్ని వందల వేల ఎకరాల్లో ఇక్కడ మిర్చిని సాగు చేస్తున్నారు. సో మిర్చి సాగు చేసే రైతులకి మేం సూచించే ఒకే ఒక్క పేరు రంగా 279. ఈసారి రైతులు ఖచ్చితంగా రంగా 279ని సాగు చేస్తే ఖచ్చితంగా మీకు అధిక దిగుబడి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఒకసారి సేట్య నాయక్ చెప్తారు. సేట్య నాయక్ చెప్పు సార్, రంగా 279 గురించి ఏం చెప్తావు? బాగుందండి, కాపు బాగుంది, దిగుబడి బాగుంది, అసలు తెగులు తట్టుకుంది, పెట్టుబడి కూడా తక్కువే. పైన మేము పోషకాలు ఎక్కువ కొడతాం. విత్తనం వల్ల చాలా మంచి విత్తనం వేసుకోవచ్చు, అందరూ రైతులు వేసుకోవచ్చు దీనికి. సో ఇది సేట్య నాయక్ చెప్తాడు, రంగా విత్తనాన్ని నమ్మండి, రంగా విత్తనాన్ని నమ్మితే మీ భవిష్యత్తు బాగుపడుతుందని. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.